నిన్న డొనాల్డ్ ట్రంప్ అమెరికా స్వతంత్ర దినోత్సవ సందర్భంగా అతని బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్ను సుత్తెతో బాది మరి చట్టంగా చేసుకున్నాడు. ఈ బిల్ పాస్ కావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది డొనాల్డ్ ట్రంప్. అతని పార్టీలోనే వ్యతిరేకత వచ్చింది. ఎంత వ్యతిరేకత అంటే అక్కడ పార్లమెంట్, మనం అక్కడ సెనేట్ అంటాం, మన పార్లమెంట్ లాగా అక్కడ సెనేట్ ఉంటుంది. సెనేట్లో అతనికి యాక్చువల్గా అయితే ట్రంప్కు 53 ఓట్లు ఉంటే ఆపోజిషన్కు 47 ఓట్లు ఉన్నాయి. కానీ ఆ బిల్లు పెట్టినప్పుడు సెనేట్లో ట్రంప్కు 50 ఓట్లు మాత్రమే వచ్చినాయి. అంటే ఆపోజిషన్కి కూడా 50 ఓట్లే వచ్చినాయి. మ్యాచ్ టై అయింది. అంటే సరి సమానంగా ఓట్లు వచ్చినాయి. మరి ట్రంప్ ఎట్లా పాస్ అయ్యిండయా అంటే ఆడ వైస్ ప్రెసిడెంట్ ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్కు ఒక ఓటు ఉంటుంది. ఆ ఓటు వేసుకొని దాన్ని బిల్లు పాస్ చేసుకున్నాడు. పాస్ అయిన బిల్లును నిన్న చట్టంగా మార్చేటప్పుడు పిల్లోడి మాదిరి కేరింతలు కొడుతూ డ్యాన్స్ చేస్తూ సుత్తెతో బాత్తూ దాన్ని చట్టాన్ని చేశాడు. దీనివల్ల ఏమొస్తుంది అంటే అమెరికాలో బాగా టారిఫ్స్, అతనికి పూర్తి అధికారాలు, అంటే బిల్లుల ట్యాక్స్ల విషయంలో అతనికి పూర్తి అధికారాలు వస్తాయి. దాంతో అతను ఇష్టమైనట్టుగా ప్రవర్తించవచ్చు. ఏ దేశం మీద ఎంత టారిఫ్ వేయాలా, ఏ దేశంతో ఎంత టారిఫ్ తగ్గించాలా, ఎంత పెంచాలా అనేటువంటి పూర్తి స్వేచ్ఛ అతనికి లభించింది ఇప్పుడు. అంటే ఏ దేశంతో అయినా డీల్స్ కుదుర్చుకుంటాడు. బిజినెస్ మ్యాన్ కదా ఇప్పుడు, ఇంకా అన్ని దేశాలతో బిజినెస్ చేస్తాడు, రాజకీయం చేయడు. ఇక ఈ 3 ఏళ్ళు మనము ట్రంప్తో ఏ దేశమైనా బిజినెస్ చేయాల్సిందే, రాజకీయం చేయడం అనేది కుదరదు. ఇక చూద్దాం మరి ట్రంప్ ఇంకా ఎలాంటి చట్టాలు తీసుకొస్తాడో.